హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. గుడ్ మార్నింగ్. నేను ఇంతకుముందు వీడియోలలో విష్ణు సహస్రనామం గురించి చెప్పి ఎందుకు మనం చదవాలనే చెప్పాను, దాని ఇంపార్టెన్స్. తర్వాత ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలకి ఒక్కొక్క పాదానికి ఏ శ్లోకం అనేది చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ నక్షత్రానికి మొదటి పాదానికి మరీచర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతపాహ పద్మనాభ ప్రజాపతి, అది ఒకటి. రెండో శ్లోకం రెండో పాదానికి అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్త్ర విశ్రుతాత్మాసురారిహ, ఇది పాదానికి. మూడో పాదం ఆరుద్ర నక్షత్రం మూడో పాదానికి గురుర్గురుతమో ధామ సత్యపరాక్రమ నిమిషో నిమిష సర్వి వాచస్పతిరుధారధి, ఇది మూడో పాదానికి. నాలుగో పాదానికి అగ్రణి గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్,